రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా, ఇది అన్యాయం, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు అధ్యక్ష. బట్టన్న అంటున్నాడు, తల ఊపిండ్రు, నేను బయటకు పోగానే ఆ వీడియోలు బట్టన్నకు పంపుతా. ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బట్టి గారు అన్నరా లేదా, రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా. ఒకవేళ మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు మాట మీద నిలబడే వాళ్ళైతే, మీకు నిజాయితీ ఉంటే, మీరు ఇచ్చిన మాట కట్టుబడి 25 లక్షల మంది పేద ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అధ్యక్ష కరెంటు విషయంలో బట్టన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. నేను రేపు మా విద్యుత్ శాఖ మంత్రి గారు పద్దులో వివరంగా ఆన్సర్ చెప్తారు. బట్ నాది సూటి ముచ్చట, ఇవాళ మీరు ఇంత కరెంటు చక్కగిస్తే ప్రజలు రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, పవర్ ఇంటరప్షన్స్ ఎందుకున్నాయి, ఇది ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సీతారామ విషయంలో మాత్రం తప్పకుండా మా బట్టి గారికి సన్మానం చేయాల్సిందే. 75 కోట్లు ఖర్చు పెట్టి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. అంటే మేము పంప్ హౌజులు కట్టండి, పవర్ హౌజులు కట్టండి, కెనాళ్ళు కట్టండి, మేము పైప్ లైన్లు వేయండి, ఇదంతా జరుగుతుంది అధ్యక్ష. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇక నేను కొన్ని క్లారిఫికేషన్ సూటిగా అడాలనుకుంటున్నా, మరి బట్టి గారు కొంచెం రాసుకోవాలని నా రిక్వెస్ట్, సూటిగా సమాధానం చెప్పాలని రిక్వెస్ట్. ఒకటి అధ్యక్ష, సరే ఆసరా పెన్షన్ అయితే ఇచ్చిండ్రు, సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు ఉపాధి హామీ డబ్బులు వచ్చినాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 350 కలిపి ఆ 1150 కోట్లు వెంటనే ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు ఎప్పట్లోగా విడుదల చేస్తారో చెప్పాలి, నంబర్ 1. నంబర్ 2, ఫైనాన్స్ కమిషన్ నుంచి ఢిల్లీ నుంచి 500 కోట్లు వచ్చినాయి, 3 నెలలు దాటింది, అవి ఎప్పట్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తారు. గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయడానికి, ట్రాక్టర్ల డీజిల్ వేయడానికి, బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు రాష్ట్రం ఇవ్వకపోయినా ఆ ఢిల్లీ నుంచి వచ్చిన 500 కోట్లు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఏసీడీపీ విషయంలో ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో అదొక విజ్ఞప్తి. గతంలో ఇక్కడ జానారెడ్డి గారు లేచి ఏసీడీపీ నిధులు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా సమానంగా ఇవ్వాలని అడగగానే ఆనాటి సభానాయకుడు, ఎందుకంటే ఆ రోజు జానారెడ్డి గారు ఏమన్నారు, ఎంపీ ఫండ్స్ ఏ పార్టీ అయినా అందరికీ 5 కోట్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఫండ్స్ కూడా అట్లే ఇవ్వాలని జానారెడ్డి గారు కోరంగానే కేసీఆర్ గారు లేచి అప్పటిదప్పుడు ఒప్పుకొని అధికార పక్ష ఎమ్మెల్యేలతో సమానంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మీది ప్రజాప్రభుత్వం అన్నారు, మీది ప్రజాపాలన అన్నారు, అందరికీ సమపాలన అన్నారు. దయచేసి ఏసీడీపీ నిధులు ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల రూపాయలు మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సమానంగా ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా 3500 ఇండ్లు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇస్తామన్నారు. ఆ ఇండ్లు కూడా దయచేసి మరి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు బట్టి గారితో నాదొక విజ్ఞప్తి అధ్యక్ష. చాలా మంది పేదలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల లోపు బిల్లులు ఉన్న వాళ్ళు చాలా మంది తిరిగి అలసిపోతా ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉండగా మార్చి నెలలో 1 కోటి రూపాయల లోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేసేవాళ్ళం. దయచేసి ఆ చిన్న వాళ్ళకు 1 కోటి రూపాయల లోపు బిల్లులు ఉన్నాయని కూడా గత ప్రభుత్వాల్లో చేసినట్టుగా క్లియర్ చేయాలని, అవి ఎప్పట్లోగా చేస్తారో కూడా చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి దాదాపు 1.5 లక్షల మంది పెళ్లిళ్ళై చెక్కుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దాన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ కూడా విడుదల చేయాలని కోరుతా ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేను డీటెయిల్గా చర్చ వచ్చినప్పుడు మాట్లాడతా. 2014-15 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఇడిచిపెట్టిన 2200 కోట్లు మొదటి సంవత్సరంలోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే గౌరవనీయులు బట్టి గారితో ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ వండినటువంటి వర్కర్స్ కు జీతాలు కానీ వంట వండిన సామాగ్రి కూడా పెండింగ్ ఉంది. దయచేసి దాన్ని కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు 27వ తారీఖు వచ్చినా ఇంకా జీతాలు పడలేదు. మీరు 1వ తారీఖు జీతం అన్నారు. మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఇంకా 9-10 జిల్లాల్లో జీతాలు పడలేదు. అదేవిధంగా సర్పంచులు ఎంపీటీసీలకు
దాదాపు 5 నెలల జీతం పెండింగ్ ఉన్నది. వాళ్ళ పదవీ కాలం ముగిసినా వాళ్ళకు ఇచ్చే హానరోరియం పెండింగ్ లో ఉంది. దయచేసి వాటిని విడుదల చేయండి. పాపం సర్పంచులు ఎంపీటీసీలు దిగిపోయారు, వాళ్ళ చిన్న చిన్న బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దయచేసి వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్ట్రైట్ గా అడుగుతున్నాయి కదా సార్, నేనేం డీవియేషన్ చేయట్లేదు కదా సార్. భాయ్ సాబ్ మీకు కూడా మంచిదేనే, మీ కాన్స్టిట్యున్సీలో పనులు ఇవాళ పింఛన్ పడ్డది కదా. నేను అడిగితే ఇవన్నీ పడితే మీకే లాభం కాదే, నన్ను ఎందుకు అడ్డుకుంటారే? మీరు ఎట్లా అడగలేరు, మమ్మల్ని అడగనియండి, మీకే లాభం మీ కాన్స్టిట్యున్సీలలో. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ 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 సార్ అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్. బట్టి గారు ఇంకొక విషయం కూడా నేను స్ట్రైట్ గా దయచేసి అడగాలనుకుంటున్నా. అప్పులు 35,000 కోట్లు మాత్రమే మేము చేశామని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇది ఎఫ్ఆర్బిఎం అప్పులు. బడ్జెట్ బయట మీ ప్రభుత్వం హడ్కో నుంచి తెచ్చిన 3,000 కోట్లు ఏం చేశారు? విద్యుత్ శాఖకి ఇచ్చిన గ్యారంటీ ఎంత? సివిల్ సప్లైస్ కి మీ ప్రభుత్వం వచ్చినాక గ్యారంటీ ఎంత? జిహెచ్ఎంసీ బ్యాంకుల దగ్గర తెచ్చిన అప్పు ఎంత? నిన్నగాక మొన్న ఎన్సీడీసీ నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? ఎఫ్ఆర్బిఎంది మాత్రమే చూపించి అవుట్ సైడ్ ద బడ్జెట్ వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల రూపంలో తెచ్చిన అప్పుల లెక్కలు ఎందుకు దాస్తున్నారు? వాటి వివరాలు కూడా మాకు చెప్పాలి. మొత్తం ఎంత తెచ్చారు? సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కానీ ఎలక్ట్రిసిటీకి ఎంత గ్యారంటీ ఇచ్చారు? హడ్కోకి ఎంత ఇచ్చారు? ఎన్సీడీసీ నుంచి ఎంత తెస్తున్నారు? ఇతర వివిధ కార్పొరేషన్లకు ఎంత గ్యారంటీలు ఇచ్చారు, ఎంత తెచ్చారో కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, సభలో ఉండే సభ్యులకు కూడా అర్థమవుతుంది. ఇకపోతే రీపేమెంట్స్ కూడా మీరు తక్కువ చేసి చూపారు. మీ అంకెలను అడ్జస్ట్ చేయడానికి చెప్పారా? నిజంగా రీపేమెంట్స్ తగ్గుతున్నాయా? ఈ వచ్చే సంవత్సరం మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, వాస్తవాలకు సరిపోకుండా మీ అంకెలు ఉన్నాయని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో నేను చెప్తున్నా. వాస్తవానికి కట్టాల్సిన దాంట్లో సగం కూడా మీరు బడ్జెట్లో పెట్టలేదు. అంటే మీరు ఏం చేయబోతున్నారు? ఎలా మీరు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయబోతున్నారు? ఎందుకు బడ్జెట్లో తక్కువ పెట్టారు? యాక్చువల్స్ ఎంత, పెట్టింది ఎంత, ఆ గ్యాప్ను ఎలా పూర్తి చేస్తారో కూడా ఈ సభకు చెప్పాలని చెప్పి, మేము అడిగిన వాటికి సూటిగా చెప్పాలని చెప్పి కోరుతూ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. పాయల్ శంకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి. సభ్యుడు మళ్ళీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను స్పష్టంగా, ఎందుకంటే వారి అబద్ధాలను చూసి నాకే ఒకసారి అనుమానం వచ్చింది. నేనేమైనా నిజంగానే వ్యవసాయ మోటార్ల కాడీలు మీటర్లు పెడతారని అన్ననా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా. నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టీట్ అగ్రిమెంట్ ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 500 యూనిట్స్ అబో కన్జ్యూమర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 200 యూనిట్ల కంటే పైన వినియోగదారుల మీద ఏ విధంగా మీటర్లు పెడతామన్నారు. సంతకాలు పెట్టిన అధికారులకు సంబంధించిన వివరాలు నేను స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ డాక్యుమెంటు వాస్తవాలను వారు చూసి నేర్చుకుంటారు, సర్దిద్దుకుంటారు, ఈ సభకు క్షమాపణ చెప్తారని ఊహిస్తే దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష ఇప్పుడు నేను